సాయంత్రం 6 నుంచి 10:30 వరకు జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగింది. నేను గురువుని, డైరెక్టర్ శ్రీ అద్దేపల్లి విజయలక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ ఫౌండర్. యాక్చువల్గా ఆవిడ చనిపోయి సంవత్సరికం అవ్వడంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆవిడకి ట్రిబ్యూట్గా చేయాలి అని. దీనికి డైరెక్టర్ వచ్చి గోవిందరాజుల వసుంధర గారు. ఈరోజు 90 మంది పిల్లలతో ఈరోజు జరిగిందండి ఈ కార్యక్రమం. ఇందులో చాలామంది పిల్లలు చాలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళండి. జస్ట్ 3 months 4 months వాళ్ళు పిల్లలు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు జరిగిన వాటిలో స్పెషల్ ఒక మదర్స్ చేత నేను అష్టలక్ష్మిని చేయించాను. ఉమెన్ ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళని ప్రోత్సహించాలి అనేసి అని. వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా డాన్స్కి ఏజ్ అనేది లిమిట్ కాదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అనేది ప్రూవ్ చేయాలని చేయించాను. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు మీ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం? 90 members, 90 మంది స్టూడెంట్స్తో, విద్యార్థులతో ఈ కార్యక్రమం జరిగిందండి. ఈరోజు ఇక్కడ పూజా నృత్యం, వినాయక గౌతమ్, పెద్ద తిల్లాన, మండూక శబ్దము, జనక శబ్దము, రామాయణ శబ్దము, దశావతారాలు, అష్టలక్ష్మి, గురువాష్టకం, లింగాష్టకము, అలా 23 సాంగ్స్తో మేము ఈరోజు మా పిల్లలందరూ డాన్స్ చేశారు. చాలా ఆనందింపజేశారు. చాలా మీ సంస్థ వల్ల ఎంతమంది శిష్యులు మీరు తయారు చేసి ఉంటారు? ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి శ్రీ విజయనాథ నికేతన్ అనే కూచిపూడి డాన్స్ అకాడమీ స్టార్ట్ అయింది 1972 అండి. స్టార్ట్ అయింది మధురానగర్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ అయింది. ఇది గురు అద్దేపల్లి విజయలక్ష్మి గారు స్టార్ట్ చేశారు దీన్ని. ఇప్పటికీ అరౌండ్ ద గ్లోబ్ 15,000+ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఇంక్లూడింగ్ కరెంట్ స్టూడెంట్స్. ఆవిడున్నంత కాలం దాదాపు 10-12 వేల మంది విద్యార్థుల్ని తయారు చేసింది. ఆ తర్వాత ఆవిడ లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నాము. మా అమ్మగారైన గోవిందరాజుల వసుంధర గారు, నేను తన కుమార్తెని చేస్తా, మేమిద్దరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తున్నాము. మేడం, ఈరోజు మీ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరు వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. మీ స్టూడెంట్స్కి చాలా గొప్ప పేరు వచ్చింది. ఒక గురుగా మీకు ఎలా అనిపిస్తుంది? గురువు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. బట్ అలా అని చెప్పి వాళ్ళ జర్నీ ఇట్ హ్యాస్ టు బి లైఫ్ లాంగ్ అనేది నా కోరిక. మన కల్చర్ని, మన హెరిటేజ్ని ముందుకు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనేది, ఇది ఆపకుండా చేయాలి విద్యార్థులు. రేపు ఎక్కడున్నా సరే మేము వసుంధర టీచర్ లేదా శ్వేత టీచర్ స్టూడెంట్స్ ఎప్పుడో నేర్చుకున్నాం, దాన్ని కంటిన్యూ చేసామనేది నిలబెట్టాలి. అదే మా కోరిక. అమ్మగారు ఒక్క మాట అంటే అది ప్రయోగం కాదండి. ప్రయోగము ఇది ఆల్రెడీ ఉన్నదే. ఏంటంటే మన సంస్కృతిలో ఉన్న డాన్సుల్ని మన కూచిపూడిలో పక్క ఏదైతే డాన్స్ ఉన్నాయో అవన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే మర్చిపోకుండా ఉండేటట్లు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. మా అక్కగారు అదే చేశారు, మేము అదే చేస్తున్నాం. ఆమె కోవలోనే మేము నడుస్తూ ఉన్నాము. ఏదైతే పక్కా కూచిపూడి వేదాంత సత్యనారాయణ శర్మ గారికి వీళ్ళందరికీ ఎట్లా పాడిందో, సుమతి కౌశల్కి పాడింది. సో వీళ్ళందరూ వేదాంతం గారి స్టైల్స్లో ఏదైతే ఉన్నాయో మర్చిపోకుండా దాన్ని మేము కంటిన్యూ చేయాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాము. దాన్ని మేము కొనసాగిస్తున్నాము, అదే బాటలో పయనిస్తున్నాము. మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నాం మేము. ప్లస్ ఇది కాక మా స్టూడెంట్స్కి చాలా చెప్తాం మేము, గురువుల్ని గౌరవించాలి, ఇలాంటివన్నీ చాలా మంచివి చెప్తుండో. అందుకని మా పేరెంట్స్ కూడా మేమంటే చాలా ఇష్టం. వాళ్ళు మేడం మీరు మా ఇన్స్టిట్యూట్ కి స్ట్రెంత్ మా పేరెంట్స్ ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ పేరెంట్స్ లో లేకపోతే ఇది వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. ఏం నేర్పిస్తాము, ఏం తీసుకెళ్తాం, వాళ్ళని ఏం ఖర్చు పెడతామనే ఆలోచన ఉంటే ఈ పిల్లలు ఇలా ఎదగరండి, ఇది ముందుకు వెళ్ళదు. బట్ ఆల్వేస్ పేరెంట్స్ ఆర్ ఆర్ స్ట్రెంత్ అండ్ పిల్లర్స్. 55 మంది సర్టిఫికేట్ కోర్స్ చేశారండి. అన్ని దేశ విదేశాల్లోనూ మనకి డాన్స్ స్కూల్స్ నడుపుతున్నారు. ఎస్ఆర్ నగర్ లో కూడా ఇప్పుడు కొత్తగా ఎస్ఆర్ నగర్ లో కూడా ఒక బ్రాంచ్ వచ్చింది. మియాపూర్ లో కూడా బ్రాంచ్ రాబోతోంది. అది కూడా స్టూడెంట్స్ తో, ఓన్లీ మా జనరేషన్ దీంతో కాదు, స్టూడెంట్స్ తోనే క్లాసెస్ అన్ని. సిఆర్టీలో, పిట్స్బర్గ్, అదే చెప్తున్నానండి. ఇప్పుడు పిట్స్బర్గ్ లో ఉన్నారు, తర్వాత సియాటిల్లో ఉన్నారు, తర్వాత ఇంకా మియాపోలిస్ లో ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఫోన్లన్నీ లేవు కాబట్టి మనకు కొంచెం కాంటాక్ట్స్ లో లేరు. సో ఏంటంటే ఆ ఫోన్లే ఓ 10 ఏళ్ళ మనకి ఈ ఫోన్లు వచ్చిన దానికంటే ఓ 10 ఏళ్ళ ముందు వచ్చి ఉండే ఈవిడ పేరు, మా అక్కగారి పేరు కానీ ఈ సంస్థ పేరు కానీ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట.
ఈరోజు మీ స్టూడెంట్స్ కి ఆశీర్వాదం అందించి బహుమతి అందించిన చీఫ్ గెస్ట్ గురించి ఒక మాట. డెఫినెట్ గా అండి, ఈరోజు యాక్చువల్లీ చీఫ్ గెస్ట్ గా కిషన్ రెడ్డి గారిని Yes, పిలిచారు. yes. ఆయన పాపం చాలా చెప్పారు వస్తానమ్మా అని, బట్ ఇంకా వాళ్ళ స్కెడ్యూల్ మనకి తెలిసిందే. ఆయన ఢిల్లీ నుంచి రాలేకపోయారు. అలాగే యాక్టర్ సుమన్ గారు Yes. ఆల్రెడీ ఆయన మాకు 2 సార్లు వచ్చారు క్రితమే. సో మాకు ఆయన చాలా ఆప్తులు కూడా. కాకపోతే ఆయన కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, రెస్ట్ తీసుకోమని చెప్పారు. క్రౌడ్లోకి పబ్లిక్లోకి వెళ్ళొద్దన్నారు, కాబట్టి ఆయన రాలేదు. బట్ హీ హాస్ సెంట్ us హిస్ బెస్ట్ విషెస్ టు us. హీ ఆర్ సో గ్లాడ్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మన బీజేపీ కార్పొరేటర్, అమీర్పేట్ కార్పొరేటర్ సరళ గారు వచ్చారు. షీఈ్ అ ఉమెన్ ఎంకరేజర్. అన్ని ఫీల్డ్స్లోనూ ఉమెన్ ఉండాలని మెయిన్గా బీజేపీ మనకి మోటివ్ చేస్తుందండి, మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. అట్ ద సేమ్ టైం మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. సో వీఆర్ గ్లాడ్ తను ఉన్నారు. తను త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉన్నారు. మొదటి నుంచి వచ్చారు, చివరి దాకా ఉన్నారు. ఏ చీఫ్ గెస్ట్ ఉండరండి, ఏ చీఫ్ గెస్ట్ కూడా ఉండరు. తను లాస్ట్ వరకు కూడా ఉన్నారు. మనకి రాబోయే తరాల గురించి, కూచిపూడి సంప్రదాయం గురించి, డాన్స్ గురించి మీరు ఏం చెప్పగలరు? అదే అండి, చాలా అవేర్నెస్ అయితే చాలా క్రియేట్ అయ్యిందండి, చాలా అవేర్నెస్. ఇవి ఇప్పుడు మా ప్రోగ్రామ్ అని కాదు, నేను చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం కదా, ఆర్గనైజింగ్ అవ్వనియండి. పేరెంట్స్ చాలా ఓపికగా తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది వాళ్ళకి ఫ్యూచర్ అండి. దే నీడ్ టు నో దాట్ మన కళని మనము మర్చిపోకూడదు దాన్ని. మేడం, మీ పాప గారి విజయాన్ని ఇంత తక్కువ సమయం ఇంత విజయాన్ని అందించుకున్నారు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 1980లో నేను అక్క దగ్గరకు వచ్చినప్పుడు నేను అలాగే ఉన్నాను తనలా. సో 1980 నుంచి నేను ఎట్లా కొనసాగాను, నా తర్వాత తరం కూడా తను అలా కొనసాగుతుందనే ఒక కాన్ఫిడెంట్ నాకు బాగా వచ్చింది. తనకి పిల్లల సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది. మేము బతుకున్నంత కాలం తనకి సపోర్ట్ గా ఉంటాము. ఈ విషయం వందలు వేలే కాదు, ఇట్లా అందరూ నేర్చుకుని తన పేరు చిరస్థాయిగా ఉంచుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ రోజు మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా మీరు? చేశారు. అక్కడ ఏమేమి చేశారు? మీకు డాన్స్ లో ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? కూచిపూడి, భరతనాట్యం రెండు చేయగలుగుతారు. డాన్స్ కాకుండా ఇంకేం వస్తుంది మీకు? వేరే యాక్టివిటీస్? ఓకే. ఈ రోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటే బాగా చేశారన్నారు. మీ డ్రీమ్ ఏంది? మీరేమో వాళ్ళని ఫ్యూచర్? సూపర్. మీరు చెప్పండి డీటెయిల్ ఇవన్నీ చెప్పండి. హాయ్, నా పేరు ధనసాక్షి. మా గురుగారి పేరు వసుంధరా ఇంకా శ్వేత మ్యామ్. ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది? దశావతారం ఇంకా తిల్లాన. ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మెన్స్? నేను ఇంకా చాలా చోట్ల చేశాను. అచ్చా, ఇంతకు ముందు కూడా ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 7th. డాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది? వేరే యాక్టివిటీస్? స్టడీస్. ఓకే. సింగింగ్. ఓకే. సింగింగ్ లో ఏదైనా ఒక చిన్న పాట పాడండి, హాఫ్ మినిట్. టీవీలో అందరూ చూస్తారు. ఏదో ఒకటి మీకు వచ్చింది. ముద్దుగారే యశోదా ఊరిట మోత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోదా ఊరిట మోత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. సూపర్. మీకు మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? సివిల్ ఇంజనీర్. ఈ రోజు ఎలా అనిపించింది పెద్దోళ్ళ చేతులుగా మీరు బహుమతి అందుకోవడం? చాలా బాగా అనిపించింది. అచ్చా మేడం, మీకు ఎలా అనిపించింది? చాలా హాయ్ అండి. మా పాప ఈరోజు వినాయక ముద్దుగారే సాంగ్ డాన్స్ Yes, yes. రవీంద్ర భారతిలో మా పాప వేసిందే రియల్ గా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఒక వసుంధర మ్యామ్ గారు అయితే చాలా గ్రేట్ టీచర్, చాలా బాగా నేర్పిస్తారు. తన దగ్గర డాన్స్ నేర్చుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఈరోజు మీకు ఈ పాప గారికి ఈ అవకాశం ఇచ్చిన శ్రీ విజయ నట్య సంస్థ వారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు? మేడంకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ మేము రీసెంట్గా జాయిన్ అయ్యాము, కానీ మంచి ఛాన్స్ ఇచ్చారు మ్యామ్. మేడంకి అయితే నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ మీ పిల్లల్ని ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తామండి కంపల్సరీ. ఎందుకంటే ఇంత మంచి గురువు గారు దొరికారు కాబట్టి తన దగ్గర నేర్పించడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంపల్సరీ మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం. సూపర్, థ్యాంక్ యూ.